ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది చాలా గ్లామర్ ఫీల్డ్. ఏ చిన్న ఆరోపణ చేసినా కూడా చాలా ఫాస్ట్గా జనాలకు స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇటువంటి సెన్సిటివ్ ఫీల్డ్ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అంటే అది ఏదైనా కానీ ముందుగా అంటే సమాజంలో ఎటువంటి ఆరోపణలు వచ్చినా కానీ ఫస్ట్గా ఇంపాక్ట్ చూపించేది ఇండస్ట్రీ మీద. ఏం జరిగినా కూడా ఇండస్ట్రీ నుండి వస్తుంది. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దవారి పేర్లు చెప్పడం వల్ల అది చాలా వైరల్గా అయిపోతుంది అనమాట. సో దీనివల్ల ఇండస్ట్రీకి ఎంతైనా నష్టమే జరుగుతుంది. సో దీనిపై మీ స్పందన ఏంటి సార్? అంటే జనరల్గా ఎప్పుడు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఎప్పుడు కూడా ప్రేక్షక దేవుళ్ళు అంటాం. అంటే ప్రజలు ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ముఖ్యం. వాళ్ళకి ఏ రోజున ఎప్పుడు ఏం వచ్చినా కూడా స్పందిస్తుంది. ఎప్పుడు మీకు గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అని ఒక మూమెంట్ క్రియేట్ చేసి ఒక పాకిస్తాన్ మీద యుద్ధం అని అనుకుంటే ఆ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి ఆ రోజుల్లో జోలి పట్టుకుని ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అందరూ యావత్ చిత్ర పరిశ్రమ కదిలి వెళ్ళి ఈవెన్ మెడలో మంగళసూత్రాలతో కూడా వీళ్ళ మీద ఉన్న నమ్మకంతో ప్రజలు వేయటంగా కానీ ప్రజలు అలాంటి స్పందన కార్యక్రమాల్లో వెళ్ళటం, వెళ్ళి ఆ జోలి పట్టుకొని వచ్చిన మొత్తాన్ని ఆ రోజులో జై జవాన్ జై కిసాన్కి ఇవ్వటం జరిగింది. అలాగే ఆ రోజుల్లో సినీ నటి సావిత్రి గారు నిలువెత్తు బంగారం అంటే ఆవిడ ఒంటి మీద ఉన్న మొత్తం బంగారం లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు ప్రధానమంత్రి గారికి ఆవిడ ఇవ్వటం జరిగింది. సో అలా అది కానీ తర్వాత దివిసీమ తుఫాన్ జరిగిన అలాగే ఆంధ్రప్రదేశ్ కానీ రాయలసీమ కానీ ఈవెన్ కేరళ కానీ ఎక్కడ ఏ విపత్తులు వచ్చినా ప్రజలకు ప్రతి విపత్తులోనూ సినీ పరిశ్రమ ఎప్పుడు ముందుంది. సినీ పరిశ్రమ ముందుండి మేము ఇంతటి వాళ్ళం అవటానికి కారణం ఆ ప్రజలు ఆ ప్రేక్షక దేవుళ్ళ మూలంగానే మేము ఇంత అయ్యాం కాబట్టి మేము కృతజ్ఞతగా మేము చెయ్యాలి అనేది ఒక బాధ్యతాయుతమైన ఒక సిస్టంలో చేసుకుంటూ వచ్చారు. తర్వాత కర్నూలు వరద దీనిలో అప్పుడు కూడా నందమూరి బాలకృష్ణ గారు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అప్పటికి ఆయన రాజకీయ పార్టీలో కూడా రాలేదు కానీ ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్టీ రామారావు పార్టీ తరఫున ప్రచారం చేయటం, ఆ ప్రచారం చేసిన ధర్మంలో తర్వాత ఆయన ఆ రోజుల్లో ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య గారు అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా కూడా గచ్చిబౌలి స్టేడియంలో పెద్ద ఈవెంట్ చేసి మోర్ దెన్ 6.5 crores పైన ఆయన డబ్బులు ఇచ్చి ఒక పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఒక సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా ప్రజల తరపున ఉంటుంది, ప్రజలకి ఏ విపత్తు వచ్చినా మేము ముందుంటామని చెప్పి ముందుకు వచ్చి చేయటం జరిగింది. దాని తర్వాత మనం హుదూద్ తుఫాన్గా కానీ లేకపోతే రకరకాల ఈవెంట్స్గా ఎప్పుడు చూసినా కూడా మనం చేయటం జరుగుతూ ఉంది. ప్రతి విపత్తులోనూ ప్రజల పక్షాన ఉంటాం, ప్రతి ఈవెన్ రైతాంగ సమస్యలు ఉంటే రైతాంగ సమస్యల ప్రకారం ఉంటాం, ఇవన్నీ జరుగుతూ వచ్చింది. ఇవే కాకుండా మనం చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ తరపున మనకి అప్పటి వరకు ఉన్న రాజకీయ మొత్తం సినారియోనే మార్చేసి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఒక సినిమా హీరోగా ఆయన పార్టీని స్థాపించిన తర్వాత కేవలం 9 నెలల్లోనే ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ 9 నెలల్లో అధికారాన్ని కైవసం చేసుకున్నది లేని పరిస్థితిలో ఆయన రికార్డు సృష్టించి 9 నెలల్లోనే అధికారంలోకి రావటం జరిగింది. ఆ అధికారంలో రావటానికి బిఫోర్ ఆయన భారతదేశంలో ఏ నటుడు తీసుకోనంత ఒక రోజుకి ₹1,00,000 తీసుకున్న నటుడు ఆయనే. ఆ రోజులో రోజుకి ₹1,00,000 నటన తీసుకుని ఇంకా నేను డబ్బులు ఎంతో చేసుకుంటే ఎన్నో కోట్ల రూపాయల కుటుంబానికి కూడబెట్టగలిగిన పరిస్థితిలో ఉన్నా ఇన్నాళ్ళు నాకు ప్రజలు ఎంత చేశారు, ఇప్పుడు ప్రజలకు నేను ఎంతో చేయాలని చెప్పి ఆయన అన్ని కుటుంబం గురించి ఆలోచించకుండా ప్రజల గురించి ఆలోచించి రాజకీయ పార్టీ పెడతాం 9 నెలల్లో ఆయన రాజకీయం రావటంలో జరిగింది. అది జరిగిన తరిమళ ఆ రోజుల్లో కేవలం ఒక అగ్రవర్ణాల చేతుల్లోనే రాజకీయం మొత్తం కేంద్రీకృతం అయ్యి ఒక పటేల్ పట్వారీ వ్యవస్థగా కానీ ఒక మునసబు కరణం వ్యవస్థగా కానీ ఉన్న రోజుల్లో ఈవెన్ ఆయన సొంత పిల్లనిచ్చిన మేనమామ ఆయన మునసబైన ఆయన బామ్మర్దులు వాళ్ళు భావి తరాలు వంశపారంపర్య హక్కుగా మునసబగిరి వచ్చే పరిస్థితి, అలా ఉండే పరిస్థితిలో కూడా కేవలం ప్రజల కోసం మనం అగ్రవర్ణాల చేతుల్లోనే రాజ్యాధికారం ఉంచడం కాదు, బడుగు బలహీన దళిత మైనారిటీ మహిళలు వీళ్ళందరికీ కూడా రాజ్యాధికారం రావాలని ఆయనకి ఎన్నో బెదిరింపులు వచ్చి మిమ్మల్ని చంపేస్తామన్నా కూడా అవసరమైతే ప్రాణత్యాగానికైనా వెనుకాడను కానీ నేను డెఫినెట్గా ఇది రద్దు చేస్తానని చెప్పి ఆ రోజుల్లో పటేల్ పట్వారీ వ్యవస్థగా కానీ మున్సిపల్ కరణం వ్యవస్థగా కానీ రద్దు చేసి బడుగు బలహీన దళిత మైనారిటీ మహిళలకి రాజ్యాధికారం కల్పించడం జరిగింది. దాని మూలంగా ఎంతోమంది లాభపడటం జరిగింది. సో అదే కాకుండా తెలంగాణలో రైతాంగ పరంగా ఎప్పుడు డౌన్లో వాటర్ ఉంటే పైకి తీసుకెళ్ళాలి, అంటే పవర్ ఎక్కువ యూటిలైజ్ చేయాలి. ఆ పవర్ యూటిలైజ్ చేయడానికి ప్రాబ్లం అయ్యి సేద్యంకి నేల తగ్గితే అప్పుడు మీరు ₹50 ఇవ్వండి, ఎంతైనా మీరు కరెంటు వాడుకోండి అని ఆయన స్లాబ్లో కరెంటు ఇవ్వటం మూలంగా తెలంగాణలో కానీ ఈవెన్ డౌన్లో వాటర్ వచ్చే ప్రతి ప్లేస్లో కానీ సేద్యం భూమి పెరగటం,
దాని మూలంగా రైతాంగానికి ఎంతో వెసులుబాటు కలగటం జరిగింది. ఇదే కాకుండా భారతదేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా మొట్టమొదటిసారిగా మహిళలకు ఆస్తి హక్కు, ఏ పురుషుడికి ఆస్తి ఎందుకు ఉండాలి, మహిళలకు ఎందుకు ఉండకూడదు అని మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఆ రోజున ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఆయనే ఇది చేయటం జరిగింది. ఆయన చేసిన తర్వాత ఎప్పటికో తర్వాత తమిళనాడు గవర్నమెంట్ ఆయన ఫాలో అవుతూ అది చేయటం జరిగింది. సో అలా మహిళలకు ఇవ్వటం, ఇవాళ ఆయన ఏదైతే నెలకొల్పారో ఇవాళ భారతదేశం యావత్తు అన్ని రాష్ట్రాలు మహిళల్లోకి ఆస్తి హక్కు ఇవ్వటం జరిగింది. అది చూసుకున్న మహిళలకు సపరేట్గా పద్మావతి యూనివర్సిటీ అని చెప్పి అది నెలకొల్పిన, ప్లస్ తెలంగాణలో హైదరాబాద్లో 610 జీవో అని చెప్పి స్థానికులకి అవకాశం కల్పించాలని చెప్పి అది చేసిన. అట్టా ఆ రోజుల్లో తెలంగాణలో బియ్యం మెతుకులు తినాలంటే చాలా ప్రాబ్లం అయిన పరిస్థితిలో ₹2 కేజీ బియ్యం పథకం ప్రవేశపెట్టి అందరినీ బియ్యం తినగలిగే అవకాశం కల్పించడం, అలాగే మధ్యాహ్న భోజన పథకం, మధ్యాహ్న భోజనం పెడతాం, అలా ఎన్నో పథకాలు ఆయన చేయటం అనేది చాలా గొప్పగా చేయటం జరిగి భారతదేశం యావత్తు కాంగ్రెస్ ధర్మిలా ఇందిరా కాంగ్రెస్ మాత్రమే పరిపాలించి మధ్యలో జనతా ప్రభుత్వం టైంలో అది ఫెయిల్ అయితే ఇక దీన్ని ఎవరు పూనుకోలేరు అనుకున్న పరిస్థితిలో విజయవాడలో కృష్ణా నదీ తీరంలో భారతదేశంలో ఉన్న మొత్తం అందరు టాప్ రాజకీయ నాయకుల్ని ఒక వేదికపైకి తీసుకొచ్చి ఒక నేషనల్ ఫ్రంట్ అని పెట్టి ఒక ఫెడరల్ ఫ్రంట్, అంటే ఏక పార్టీ ప్రభుత్వ పాలన అనేది కేంద్రంలో ఉండద్దు, భిన్న పార్టీల పరిపాలన ఉండాలని చెప్పి ఆయన ఏదైతే నెలకొల్పారో ఆ నెలకొల్పింది ఇవాళ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లో కూడా అదే ఫెడరల్ ప్రభుత్వం జరుగుతుంది. అలాంటి ఆయన ఎన్నో పథకాలు ఎన్నో చేసి వాళ్ళ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఆయన పథకాలని ఫాలో అవుతున్నాయి. అంటే ఆ పథకాలు ఫాలో అవుతూ అంత చేయగలిగింది ఎవరు? ఒక సినిమా హీరో. ఓ హీరోగా పార్టీ పెట్టి ఇది చేయటం, అలాగే ఒక ప్రాంతీయ పార్టీకి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పార్లమెంట్లో మెయిన్ అపోజిషన్ పార్టీగా వెళ్ళగలిగిన ఘనత కూడా ఆయనకే దక్కింది. అలాగే ఒక తెలుగువాడు నంద్యాల నుంచి ప్రధానమంత్రి అవుతా ఉంటే ఆ తెలుగువాడికి నేను పోటీ పెట్టను, నాకు పార్టీలు రాజకీయాలు నాకు అనవసరం, నాకు ఒక తెలుగువాడు గొప్పోడు అవ్వాలని చెప్పి పివి నరసింహారావుకి, అదే పివి నరసింహారావు ఆయన పెట్టిన, అంటే మన భారతదేశంలో లెఫ్ట్ పార్టీలు రైట్ పార్టీలతో కలిపి ఈ పొత్తుగా ఉండటం అనేది జరిగే పని కాదు. అలాంటి లెఫ్ట్ పార్టీలని రైట్ పార్టీలని ఎన్టీ రామారావు ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఆ రోజుల్లో బీజేపీకి గుజరాత్లో ఒక సీటు, ఎంపీ సీటు, తెలంగాణలో హనుమకొండ పివి నరసింహారావు సీట్ను ఓడించిన సీటు, 2 సీట్లు బీజేపీకి వచ్చిన రోజున ఆ రోజున ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు లెఫ్ట్ పార్టీలు రైట్ పార్టీలతో పాటు ఆయన పొత్తు పెట్టుకుంటాం, ఆ పొత్తుని ఆయన మూలంగానే జరగటం అనేది చాలా గొప్ప విషయం. అది ఎవరి వల్ల సాధ్యం కాని పరిస్థితిలో ఒక సినిమా నటుడుగా ఒక ఎన్టీ రామారావు సాధించడం జరిగింది. అలాగే అపోజిషన్ పార్టీగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక తెలుగువాడికి నాకు రాజకీయాలకు అతీతంగా నేను పోటీ పెట్టనని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో చేసిన ఎన్టీ రామారావు ఒక సినిమా హీరో. ఆ సినిమా హీరో నుంచి ఆయన వచ్చారు. ఆయన కుటుంబానికి ఇంకెన్నో కోట్లు సంపాదించబట్టగలిగిన పరిస్థితిలో ఉండి కూడా ఆయన అన్ని త్యజించి వచ్చారు. ఆయన తర్వాత ఎప్పటికో అమితాబ్ బచ్చన్ గారు రోజుకి ₹1,00,000 తీసుకున్నారు. అంటే అంత రోజుకి ₹1,00,000 తీసుకునే మహానటుడు కూడా అన్ని కుటుంబానికి అన్ని వదిలేసేసి నేను కేవలం ప్రజల కోసమే అని వచ్చిన ఆ తరుణం, అలాంటి మంచి మంచి లక్షణాలు ఉన్న సినిమా వాళ్ళు. తర్వాత చూసుకుంటే మనం తమిళనాడులో ఎంజి రామచంద్ర గారిని సినిమా నటుడుగా ఆయన చేశారు. తర్వాత అమెరికాలో చూసుకుంటే రొనాల్డ్ రైగన్ను సినిమా నటుడుగా ఆయన చేశారు. అలా సినిమా నటులకి ఎంతో హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఎంతోమంది, ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు కూడా రాజకీయాలకు వచ్చి ఇక నాకు ఫర్దర్గా నాకు అక్కర్లేదని లక్నోలో హెచ్ఎన్ బోగొండ గారి మీద గెలిచి కూడా ఆయన వదిలేసుకుంటం జరిగింది అమితాబ్ బచ్చన్ గారు. సో ఇంత సినిమా నటులు ఇంత సమాజానికి ఇంత సేవ చేస్తూ ఉంటే ఇవాళ సమాజంలోనే చాలా రకాల మార్పులు వచ్చినాయి. డ్రగ్స్ ఇష్యూ వచ్చినా సినిమా వాళ్ళని వేలెత్తి చూపించడం, లేకపోతే ఇంకేదన్నా వచ్చినా సినిమా వాళ్ళని వేలెత్తి చూపించడం. అంటే సినిమా వాళ్ళు సమాజంలో ఇవాళ జ్యుడిషియరీ అవ్వచ్చు, బ్యూరోక్రాట్స్ అవ్వచ్చు, పొలిటికల్ అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఎనీ సిస్టమ్, ఈవెన్ స్కూల్స్లో చదువుకున్న పిల్లల కాడ నుంచి ఇవాళ సమాజంలో జరిగిన మార్పుల్లో దాంట్లో సినిమా ఇండస్ట్రీ కూడా సమాజంలో ఒక భాగం అయినందువల్ల 1% ఏదో వస్తే ఆ 1%నే భూతత్వంలో చూపించి మాట్లాడటం ఇదంతా సరైన విషయం కాదు. ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే రాజకీయ నాయకుల మీద పోరాడండి. రాజకీయ నాయకులుగా మీరు రాజకీయంగా మీరు ఏదైనా చేసుకోండి. ఇక దాటితే కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక ప్రముఖ సినీ నటుడు, ఒక గొప్ప మహా వ్యక్తి, ఆయన భార్యని
ఏది శీలం శంకించే విధంగా తోలనాడటం. ఆ తోలనాడిన రోజున యావత్ సమాజము దుమ్మెత్తిపోసి వాళ్ళ మీద ఒక ఇది చేసి వాళ్ళని ఒక సంఘ బహిష్కరణ శిక్షలాగా విధించకుండా ఉండకపోవటం అనేది అది సమాజం చేసుకున్న తప్పు. ఆ తప్పుకి దరిమల ఇక మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకునే దుర్మార్గ దుష్ట భూయిష్ట ఈ రాజకీయ వ్యవస్థలో ఎలా పడితే అలా వెళుతున్నారు. ఇది వెళ్ళటం కరెక్ట్ కాదు. సినీ పరిశ్రమ అనేది ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళు ముందుకు వస్తే ఇది ఎంతో ప్రభావితం చేయగలరు. అంటే ఇది ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారాలు, ఎన్ని కోట్లు జరుగుద్ది అనే కంటే కూడా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. అదే ఇదిలో సినిమా ఇండస్ట్రీ ఏకతాటి మీదకి వచ్చి ముందుకు వస్తే రాజ్యాంగ శక్తులు, రాజ్యాంగ అధికారాలు అన్నీ సినిమా ఇండస్ట్రీకి రాకలవు. అయినా కూడా మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోండి అనే ఇదిలో వస్తే ఏమవుతుంది అనే దగ్గర ఎన్టీ రామారావు నిరూపించారు. అలాంటి నిరూపించిన తరుణంలో ఇలా ఇదిలో ఎవరో కూడా సినిమా ఇండస్ట్రీని దుమ్మెత్తిపోవటం కానీ ఎవరు కూడా ఆ 1%, 0.1% మళ్ళీ కన్విక్షన్ ఇస్తే డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ యాక్షన్ తీసుకున్నది మీరు యాక్షన్ తీసుకోండి. కానీ కన్విక్షన్ రాకుండా ఆరోపణల స్థాయిలోనే ఇష్టానికి మాట్లాడటం, ఇష్టానికి నమ్మబోయించడం, ప్లస్ సోషల్ మీడియాలో ఇష్టానికి ఎవరి ఇష్టానికి వాళ్ళు ఇది చేయటం, వాటిలన్నిటికీ చేసిన దానికి అలాగే ఒక ఎన్టీ రామారావు అల్లుడుగా ఒక ఫస్ట్ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఎన్టీ రామారావు అల్లుడైన చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, ప్రైమా ఫేసీ లేకుండా కేవలం ఒక ఏసీబీ ఆరోపణతో తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టడం, ఆ జైల్లో పెట్టిన ధర్మిల జరిగింది ఏంటి, ఆ ప్రజా విప్లవం, ప్రజా ఉద్రేకం ఏ రకంగా వస్తే అది ఏం జరుగుతుంది అనేది మనం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన వైనం మనం చూసాం. అలాగే రాజకీయ ముఖ చిత్రంలో కూడా ఎవరి తప్పులు చేస్తే పక్కా జరిపి ఇంకో పార్టీని పవర్లోకి తీసుకురాగలగటం అనేది కూడా చూస్తున్నాం. ఇలాంటి చూస్తున్న తరుణంలో దయచేసి సినిమా ఇండస్ట్రీ జోలికి మీరు ఎవరు రావద్దు. సినిమా ఇండస్ట్రీ సమాజంలో జరుగుతున్న మార్పులు, అన్ని మార్పుల్లో సినిమా ఇండస్ట్రీ కూడా సమాజంలో భాగం కాబట్టి చిన్న ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ భూతద్దంలో చూపించే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇంతే అనే విధంగా బిహేవ్ చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అది ఎవరు చేసినా కూడా తప్పే. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అది వాళ్ళ ప్రొఫెషన్ పరంగా ప్రొఫెషన్, వ్యక్తిగతంగా వాళ్ళ జీవితం వ్యక్తిగతం వేరు, ప్రొఫెషన్ వేరు, అలాగే చూడాలి. కానీ ఇంకా ఏ రకంగానూ చూడకూడదని కోరుకుంటూ ఇక ముందు ఇలాంటివి ముందుకు రారని చెప్పి అనుకుంటూ మీరు కూడా ఒక భవిష్యత్తులో ఒక మంచి సమాజంలో ఒక సమాజాన్ని తీర్చిదిద్దే మంచి పొజిషన్లో మీరు ఉన్నారు కాబట్టి మంచి సమాజానికి ముందుకు తీసుకెళ్లే విధంగా దోహదపడతారని కోరుకుంటూ థ్యాంక్ యూ.